ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ कपिलाय नमस्तस्मै येनाविद्यो ददौ जगतिमग्ने कारुण्यात् साङ्ख्यमयी नौरीवा विहिता प्रतरणाय। ॐ शान्तिः शान्तिः शान्तिः। సాంఖ్య శాస్త్రంలో మనము మనం కిందటి క్లాస్లో మనం చెప్పుకున్నది మనసుకు సంబంధించిన విషయము చెప్పాడు. మనస్సు దానికి సంబంధించిన విషయాల గురించి చెప్పి ఇంద్రియ విషయము వేరే వేరు అవటం వల్ల ఇంద్రియాలు వేరువేరుగా ఉన్నవి అని చెప్పాడు చివరిలో. ఇప్పుడు మరి మిగిలినది ఇప్పుడు చెప్తున్నాడు జ్ఞానేంద్రియాలు అలాగే కర్మేంద్రియాలు అనేటువంటివి వ్యవహారంలో విశేష వ్యవహారంలో ప్రదర్శన ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వీటిల్లో ఎలా ఉంటుంది అది చెబుతున్నాడు. దానికి అలాగంటే ఇప్పుడు రూపాదిషు పంచానామలో ఆలోచన మాత్రమిష్యతే వృత్తిః. రూపాదిషు పంచానామాలోచన మాత్రమిష్యతే వృత్తిః. వచనాదాన విహరణోత్సర్గానందాశ్చ పంచానాం. వచనాదాన విహరణో ఉత్సర్గానందాశ్చ పంచానాం. ఇప్పుడు అవి చేసే వ్యవహారాలు ఏంటి? జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు చేసే వ్యవహారాలు ఏంటి? అవి ఎలా ఉంటుంది దాని గురించి చెబుతున్నాడు. ఇప్పుడు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు. రూపాదిషు పంచానాం అంటే పంచ తన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటువంటిది పంచ తన్మాత్రలు. దీని పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధించిన పంచ తన్మాత్రలు. ఆలోచన మాత్రం జ్ఞాన మాత్రం అన్నమాట. అంటే ఆలోచన అంటే ఇంద్రియ విషయాల ద్వారా విషయాలను గ్రహించిన తర్వాత విషయ జ్ఞానం మార్పు జరగటంగా ఉన్న స్థితిని ఆలోచన మాత్రం అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? విషయాలను గ్రహించిన తర్వాత ఏది ఆలోచన మాత్రం విషయాలను గ్రహించటం ద్వారా ఏం చేస్తుంది? తర్వాత విషయ జ్ఞానంగా మార్పు చెందడం. ఎలా జరుగుతుంది ఇది? ఆ యొక్క విషయాలు ఇంద్రియ విషయాలు బయట నుంచి గ్రహించిన తర్వాత ఎలా గ్రహిస్తుంది? మనసు ద్వారా గ్రహిస్తుంది. మనస్సు ఏం చేస్తుంది? ఆ విషయ జ్ఞానాన్ని తీసుకెళ్ళి అహంకారం నందు ప్రవేశపెడుతుంది. అహంకారం అనేటువంటి దాంట్లో ప్రవేశించగానే అక్కడ బుద్ధితో అక్కడ శోధించి దాన్ని విషయ జ్ఞానాన్ని నిర్ధారణ చేస్తుంది. దాన్ని ఆలోచన మాత్రం అని చెబుతున్నాడు ఇక్కడ. ఆలోచన మాత్రం అంటారు దాన్ని. ఈ విధంగా చేసిన తర్వాత కృతి వ్యాపారము అంటున్నాడు. ఇది ఈష్యతే అంగీకరించబడింది. పంచానాం అంటే పంచకర్మేంద్రియాలు ఏం చేస్తాయి? వచనాద్ వాక్కు. పంచకర్మేంద్రియాలు ఏం చేస్తాయి? మొట్టమొదటిగా వాక్కు. ఆదానం అంటే ఇవ్వటము తీసుకోవటం. ఆదానం అంటే ఇక్కడ విహరణ తిరుగుట, పాదాలతో తిరగటం. అయిపోయింది కదా ఇక్కడ.
వచనాత్ అంటే వాక్కు, ఆదానం అంటే ఇవ్వటం తీసుకోవడం చేతులు అనమాట. పాణి. అలాగే విహరణ తిరగటము కాళ్ళు. వాక్ పాణి పాదం అయిపోయింది. ఉత్సర్గ విసర్జించడం, మలత్యాగం చేయడం. ఆనందం మలమూత్ర విసర్జనాలు. ఉపస్థ. ఈ ఈ ఆనందం అంటే ఇక్కడ ఉపస్థ. అది ఆనందించుట. ఏదైతే సంసారమైనటువంటి శారీరకమైనటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దాని యందు రతి, క్రీడలో ఆనందించుట అనేటటువంటి ఈ విధమైనటువంటి వ్యాపారాల్లో ఈ యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వ్యవహారం ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడ. రూపాదిశ అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. శబ్దము చెవి ద్వారా వింటుంది. శబ్ద తన్మాత్ర చెవికి శబ్ద తన్మాత్ర ఆకాశం. ఇక్కడ ఆకాశం శబ్ద గుణకం అంటారు కదా. అలాగే చక్షు రూపము, కన్ను ఏంటంటే రూపము. అలాగే జ్ఞానము గంధము అంటే వాసన, చర్మం స్పర్శ వాయువు తన్మాత్ర. ఇలా ఒక్కదానికి ఒకటి. అలాగే నాలుక రసనేంద్రియం, జల తన్మాత్ర. ఇది ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క తన్మాత్ర, దానికి సంబంధించినటువంటి ఇంద్రియాలు. బయట ఉన్నటువంటి యొక్క పంచభూతాలు, పంచతన్మాత్రల విషయాలు ఏవైతే ఉన్నాయో మన శరీరంలో వాటికి సంబంధించిన ఇంద్రియాలు కూడా వాటిని గ్రహించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది భగవంతుడు. పంచభూతాలకు సంబంధించినటువంటి పంచతన్మాత్రల్ని పంచ ఇంద్రియాల ద్వారా మనం గ్రహిస్తున్నాం. చూడండి ఎంత విశేషంగా ఉందో. అన్ని ప్రాణులకి ఈ విధమైనటువంటి ఆయన భగవంతుడు పంచభూతాలని గ్రహించేటువంటి శక్తిని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అయిపోయింది. తర్వాత బుద్ధి, మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటి ఈ మూడు అంతఃకరణంలో సాధారణ వ్యాపారము, అలాగే అసాధారణ వ్యాపారం అనేటువంటి రెండు రకాలు ఉంటాయి ఇక్కడ. వాటి గురించి ఇక్కడ మనకి చెప్తున్నాడు. ఇక్కడ దీని విశేషంగా ఇప్పుడు స్వాలక్షణ్యం వృత్తి త్రయస్య సైషా భవతి సామాన్య. స్వాలక్షణ్యం వృత్తి త్రయస్య సైషా భవత్య సామాన్య. సామాన్యకరణవృత్తి ప్రాణాద్యవాయవః పంచ. సామాన్యకరణవృత్తి ప్రాణాద్యవాయవః పంచ. ఇక్కడ స్వాలక్షణ్యం అని చెప్తున్నాడు. ఇక్కడ స్వాలక్షణ్యం అంటే ఇక్కడ వాటికి సంబంధించినటువంటి లక్షణాలు చెబుతున్నాడు. ఈ త్రయస్య ఏంటి? ఈ త్రయస్య మూడు ఏంటంటే మనస్సు, బుద్ధి, అహంకారము. బుద్ధి, అహంకారం, మనస్సు. వీటి గురించి బుద్ధి, అహంకారాది లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనకి ముందు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవాలి ఇక్కడ. వాటి ముందు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని స్వాలక్షణ్యం అంటున్నాడు. స్వాలక్షణ్యం అంటే ఉదాహరణకి ఏం చెప్పాడు? సాత్వికమైనటువంటి తద్రూపం అని చెప్పాడు. దాంట్లో మనకి అధ్యాస్య అన్నాడు. అధ్యావసాయ అంటే అధ్యావసాయ ధర్మము, జ్ఞానము, బుద్ధి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సాత్వికం తద్రూపం. తద్భిన్నం తామస లక్షణం అని చెప్పాడు అక్కడ మనకి బుద్ధి ధర్మాల్లో. వాటిల్లో ఇవి అధ్యాస, నిశ్చయాత్మకమైన బుద్ధి, ధర్మము, జ్ఞానము. అలాగే వీటికి బుద్ధి ధర్మాలని చెప్పాడు కదా ముందు చెప్పినటువంటి కారికల్లో. అంటే ఇవి స్వలక్షణాలు అంటారు. స్వలక్షణాలు బుద్ధికి సంబంధించినటువంటి లక్షణాలు చెప్పాడు ఇక్కడ మనకి. తర్వాత ముందు చెప్పాడు దానికి. తర్వాత ఇంకోటి బుద్ధి, అహంకారం. అహంకారం ఏమన్నాడు?
అభిమానో అహంకార అని చెప్పాడు అక్కడ ముందు మనకి. అభిమానం కలిగింది ఏదైతే ఉందో దాన్ని అహంకారము. అహంకారం గురించి సంకల్ప అభిమానం అహంకారం అని చెప్పి అహంకారం గురించి చెప్పి, మరి మనసు అని దేన్ని అన్నాడు? సంకల్పం వికల్పాలు చేసేటువంటి సంకల్పాత్మకం మనస్సు మనహ అన్నాడు. అంటే మనస్సుని సంకల్పాలు చేసేదాన్ని మనస్సు అని చెప్పాడు. ఈ మూడు త్రయస్య అన్నాడు. బుద్ధి అహంకారం మనస్సు గురించి చెప్పి, మరి సాధారణ వ్యాపారం అంటే వృత్తి వ్యాపారం, వీటి వ్యాపారాలు ఏంటి? సామాన్యత. ఈ శ్లోకంలో చెప్పబడింది వృత్తి వ్యాపారం, వీటిని వ్యాపారాలు సామాన్యం కరణ వృత్తి అన్నాడు. ఏకాదశి ఇంద్రియాలు బుద్ధి అహంకారము సామాన్య కరణ వృత్తి అంటారు. ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఏకాదశి పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు అలాగే అంతఃకరణము మనస్సు ఇవి చేసే బాహ్యమైనటువంటి ఏవైతే ఉన్నాయో వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వృత్తులు, వీటిని సామాన్య వ్యాపారం. మరి విశేష వ్యాపారం అంటే అసాధారణ వ్యాపారం అంటే ఏంటి? ఇక్కడ అదే చెబుతున్నారు. ఇక్కడ సామాన్య కరణ వృత్తి అని చెప్పాడు. అలాగే అసామాన్య అని స ఏష భవతి అసామాన్యం అన్నాడు. ఇప్పుడు సాధారణం అసాధారణం అన్నాడు కదా, సామాన్యం అని చెప్పి. ఇప్పుడు మరి అసాధారణం అంటే ఏంటి? ఇక్కడ ప్రాణాపానము అన్నాడు, ప్రాణాది అన్నాడు. ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన అనేటువంటి పంచ ప్రాణాలు. ఇవి అంతఃకరణం నందు బుద్ధి అహంకారం మనసు ఈ మూడు వృత్తులు విశేషంగా ప్రాణాపానాది అసామాన్యం అసాధారణ వ్యాపారం అని ఇక్కడ చెప్పాడనమాట. సామాన్య బాహ్య వృత్తులుగా చెప్తే దీనికి భిన్నంగా అంతఃకరణంలో లోపల ప్రాణాపాన సమాన ఏవైతే ఉన్నాయో పంచప్రాణాలు, వీటి ద్వారా వ్యవహరించేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసాధారణం అని చెప్పాడు. వీటి గురించి ఈ విధంగా ఉంటుందని చెప్పి కేవలము కారికలో ఈ విధంగా ఇంతవరకు చెప్పాడు, అంతే ఇంతవరకే. ఇప్పుడు ముందు మనకి కారికలో విశేషమైనటువంటి మనస్సు, బాహ్య ఇంద్రియ మన మనస్సు బుద్ధి అహంకారము ఈ చారు కూడా, ఈ నాలుగు కూడా నాలుగు విధాలుగా ఉన్నటువంటి కరణాలకు వ్యాపారంకు క్రమము అలాగే అక్రమం అనేటువంటి రెండు విధాలు ఉంటాయి అన్నాడు. ఏమంటున్నాడు? బాహ్యేంద్రియాలు అలాగే మనస్సు బుద్ధి అహంకారం, ఇవి వీటి వ్యాపారాలు చెప్పాడు. వీటి యొక్క వ్యాపారాలు క్రమంగా అంటే ఒకదాని తర్వాత ఉంటాయా, లేదంటే అక్రమంగా అంటే క్రమరహితంగా ఉంటాయా అనేటువంటి విషయాన్ని మనం దీంట్లో చెబుతాడు. అంటే అన్నీ కూడా ఒకే విధంగా ఉండవు. దీంట్లో విశేషమైనటువంటిది మనకి ఈ యొక్క మనస్సు గురించి విశేషంగా మనకి ఇక్కడ తెలియజేస్తాడు. ఇక్కడ దాని గురించి చెప్పుకుందాం. దీని గురించి ఇక్కడ వార్తికలో 30వ వార్తికలో చెప్తున్నాడు. యుగపత్ చతుష్టయస్య తు వృత్తి క్రమశ్చ తస్య నిర్దిష్ట. యుగపత్ చతుష్టయస్య తు వృత్తి క్రమశ్చ తస్య నిర్దిష్ట. దృష్టే తదాప్యదృష్టే తయస్య తత్పూర్వికా వృత్తి. దృష్టే తదాప్యదృష్టే తయస్య తత్పూర్వికా వృత్తి. యుగపత్ చతుష్టయస్య తు వృత్తి క్రమశ్చ తస్య నిర్దిష్టః అన్నాడు ఇక్కడ. యుగపత్ అన్నాడు ఇక్కడ. యుగపత్ దృష్టేహే. ఇప్పుడు ప్రత్యక్ష విషయాల గురించి, ప్రత్యక్ష విషయాలు భూతేషు పదార్థేషు, వీళ్ళు ఏమంటున్నాడంటే ప్రత్యక్ష విషయాల్లో విషయభూతేషు పదార్థేషు చతుష్టయ 4 ఎలాగో బాహ్య ఇంద్రియాలు బుద్ధి మనస్సు అహంకారం, ఈ 4 కూడా ప్రత్యక్షమైన. దృష్టి అంటే ప్రత్యక్షమైనవి, అంటే బయట మనకి ఇంద్రియాలతో గోచరించేటువంటివి ప్రత్యక్షమైనటువంటి. వృత్తి వ్యాపార
అది యుగపత్తు. ఒకే సమయంలో క్రమంలో కాకుండా క్రమరహితంగా జరుగుతుంది. ఒకే సమయంలో జరుగుతుంది. ఎలాగూ అంటే మనకు దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ఆకస్మికంగా జరిగేటువంటి సంఘటనలు, అలాగే ఆలోచనతో చేసేటువంటి పనులు. ఈ 2 రకాలు. ఆకస్మికంగా జరిగేటువంటి ఆహ్, ఆహ్, పనుల్లో ఎలా ఉంటుంది మనస్సు? ఇక్కడ మనకి వాస్తవంగా ఒక విషయాన్ని ఇంద్రియాల ద్వారా మనసు గ్రహించి, మనసు నుంచి అహంకారంలో ప్రవేశపెట్టి, అక్కడి నుంచి బుద్ధి నిర్ణయం చేస్తుంది. అది మంచా? చెడా? చెయ్యొచ్చా? చేయకూడదా? దానికి సంబంధించిన జ్ఞానాన్ని నిశ్చయం చేస్తుందది. అలా ఈ విధమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది. ఇది ఒక క్రమం అనమాట. మనం అలా కాకుండా ఇక్కడ క్రమరహితం అంటే ఏంటంటే సడన్ డెసిషన్స్. ఇక ఆ సమయంలో మధ్యలో ఏముండవు. డైరెక్ట్ అనమాట. డైరెక్ట్‌గా మైండ్ తీసుకునేటువంటి చర్యలనమాట అవన్నీ. అవి ఏం తీసుకుంటది? ఏ ఏ ఏ ఎలాంటి మైండ్ తీసుకుంటదంటే ఇక్కడ మనకి కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ అని 2 రకాలుంటాయి. కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా నీకు క్రమంగా అది ఆలోచనలతో చేస్తూ ఉంటుంది. సరళంగా చక్కగా ఏంటంటే ఒక పనిని ఇంద్రియాల ద్వారా గ్రహించి దాన్ని మనసు నుంచి ఆలోచనలతో అహంకారం నుంచి బుద్ధితో నిర్ణయాత్మకం చేసి చెయ్యొచ్చా? చేయకూడదా? మంచా? చెడా? ఇది ఎలాంటిదని జ్ఞానంతో వ్యవహారం చేస్తుంది కాన్షియస్ మైండ్. దీని గురించి ముందు చెప్పుకుందాం. వీటి గురించి ఇంకా ఇక్కడ వేగంగా సడన్‌గా క్రమరహితం అంటే మధ్యలో ఎటువంటి ఏజెంట్లు ఉండవు వీటికి. ఇది తీసుకునేటువంటి డెసిషన్స్ ఎలా ఉంటుందంటే సడన్ డెసిషన్స్ ఎప్పుడు కూడా. అకస్మాత్తుగా మనము అకస్మాత్తుగా వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఏదన్నా దారిలో ఒక పాము గాని, పాము ఏదన్నా ఎదురొస్తుందనుకో. పాము ఎదురొస్తుంది నువ్వు చూడలా. ఇంద్రియాలతో చూడలా నువ్వు ప్రత్యక్షంగా. కానీ లోపల సబ్‌కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా మనకి ఆరా ఉంటుంది. ఆరాలో దాని యొక్క సెన్సెస్ పనిచేస్తూ ఉంటాయి. ఆ సెన్సెస్ ఆధారంగా ఏం చేస్తుందంటే ప్రతిదీ కూడా స్కాన్ చేస్తూ ఉంటుంది. చుట్టూ ఉన్నటువంటి తన ఆరా పరిధిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా స్కాన్ చేస్తూ ఉంటుంది. ఇది స్కానింగ్ అనేది ఇప్పుడు మనం బయట చూస్తున్నాం కానీ మిషన్‌లో ఆల్రెడీ మనిషిలో ఆరాల్లో అయస్కాంత క్షేత్రం నందు వ్యాప్తమై ఉందది. సబ్‌కాన్షియస్ మైండ్ డైరెక్ట్ కనెక్షన్ అయి ఉంటుంది దానికి ఎప్పుడు కూడా. అది 24 గంటలు అలర్ట్‌గా ఉంటుంది. అది 24 అవర్స్ మేల్కొని ఉంటుంది. మిగతాయన్నీ కూడా ఇంద్రియాలు నిద్రపోతూ ఉంటుంటే ఇది మాత్రం మేల్కొని ఉంటుంది ఎప్పుడు కూడా. అలా వెళుతూ ఉన్నప్పుడు మనకి సడన్‌గా ఏదన్నా పాము ఎదురైనప్పుడు నీకు తెలియకుండానే ఒక చర్య జరిగిద్ది. వెంటనే కాలుని ముందు వేస్తూ ఉంటే వెనక లాగేసేసి అలర్ట్ చేస్తుంది. చూస్తే ఎదురుగా ఒక పాము ఉన్నట్టు నీకు తెలుస్తుంది. ఎలా తెలిసిందది? నువ్వు చూడలేదు, దాని గురించి ఆలోచించలేదు. కాన్షియస్ మైండ్ లేదు అక్కడ. సబ్‌కాన్షియస్ మైండ్ చర్య తీసుకుంది అక్కడ. అదే సడన్‌గా తీసుకోవడం అంటారు దాన్ని. అలా ప్రమాదాల నుంచి మనకి రక్షణగా ఇస్తుంది తల్లిలాగా అది. ఎప్పుడు ప్రమాదం ఎదురైనా కానీ దానికి మనకి రక్షణగా అది కాపాడుతూ ఉంటుంది. దీన్నే క్రమరహితము. అక్కడ ఏం చేస్తుందంటే డైరెక్ట్‌గా నీ కాషన్ ఏంటంటే అహంకారానికి చెప్పదు, బుద్ధికి చెప్పదు. అహంకారము, మనస్సు, ఇంద్రియాలు వేటికి చెప్పదది. సడన్‌గా డైరెక్ట్‌గా చర్య చేసేస్తుంది అది. దానికి ఉన్నటువంటి పవర్ అనమాట అది సబ్‌కాన్షియస్ మైండ్. దాని గురించి మనకి చెప్తాం. దానికి ఎన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి, అలాగే కాన్షియస్ మైండ్‌కి ఎన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి, దాని యొక్క వ్యవహారం ఎలా ఉంటుందో ఈ యొక్క కారికలో వస్తుందన్నమాట. దాని గురించి దీంట్లోకి చెప్పలేదు. కాకపోతే మెయిన్ మనసు గురించి వచ్చింది కనుక దాని యొక్క శక్తి ఎలా ఉంటుందో మనం దీంట్లో చెప్పుకోవచ్చు. యోగ శాస్త్రం నందు దీంట్లో మనకి నేను చదువుకునే సమయంలో పీజీలో దీని గురించి సబ్‌కాన్షియస్ మైండ్ గురించి థియరీ చాలా విశేషంగా చెప్పాడు దాని గురించి. దానికి సబ్‌కాన్షియస్ మైండ్ 31 ఫ్యూచర్స్ ఉంటాయి దానికి. అంటే 31 శక్తులు ఉంటాయని అర్థం. అలాగే కాన్షియస్ మైండ్‌కి దానికంటే తక్కువగా ఉంటాయి శక్తులు. దాని గురించి మనం ముందు చెప్పుకుంటాం దీని గురించి. క్రమశః అంటే దీనికి ఇప్పుడు చెప్పాం కదా, క్రమరహితము అంటే క్రమంగా జరిగేటువంటిది. ఇది ఈ విధంగా
చెప్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు క్రమశః తస్య నిర్దిష్టః అని చెప్తుంది. క్రమంగా చేసేటువంటిది నిర్దిష్టమైంది. అలాగే ఆహ్, సంకల్పించిన తర్వాత ఏం చేస్తది ఇది ఇక్కడ ఆ! క్రమశః అని చెప్తున్నాడు. ఒక వస్తువుని మనము ఒక వ్యక్తిని గాని, ఒక వస్తువుని గాని చూసినప్పుడు ఆహ్, మనకున్నటువంటి అల్ప జ్ఞానంతో తెలుసుకుంటే ముందు ఒక వ్యక్తి గాని వెళుతూ ఉండంటే మనం ఇంతకు ముందు చూసినటువంటి ఆ వ్యక్తి యొక్క లక్షణాలను బట్టి మనం ఈ వ్యక్తిని మనము ఒక దొంగగా లేదంటే ఒక చెడ్డవాడిగా మనకి ఎలా చేస్తుందంటే చూడగానే మనసులో ఒక నిర్ణయానికి వస్తది. అది ఒక సంకల్పం చేస్తది. ఇది మనం చూసినటువంటి పూర్వ సంస్కార ఆధారంగా చేసుకొని అంటే ముందు చూసినటువంటి జ్ఞానం ఆధారంగా చేసుకొని ఈ వ్యక్తి అతనే అని సంకల్పం చేసి అక్కడి నుంచి ఏం చేస్తారు తర్వాత అహంకారం ద్వారా దాన్ని తీసుకెళ్ళిపోద్ది. అక్కడ లోపలని ఆ జ్ఞానాన్ని లోపలికెళ్ళి ఆ తర్వాత అహంకారంతో కలుస్తుంది. అంటే ఆ వ్యక్తి నా వైపు వస్తున్నాడు అంటే అహంకారం నా అనేటువంటిది ఏదైతే ఉందో అహం కలుస్తుంది అక్కడ. తర్వాత ఇది వరుస క్రమం అన్నమాట. దీంట్లో ఏమొస్తుంది ఇక్కడ అహంతో కలిసి అభిమానం అహంకారం అన్నాం కదా, ఇక్కడ అహంతో కలిసి నా వైపు వస్తున్నాడు అని నా అనేటువంటి దాన్ని భావనతో తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని నిర్ణయం చేస్తుంది బుద్ధి ద్వారా. ఎందుకని ప్రమాదము భయముతో అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయం చేసి క్రమం అనమాట. అదే ఆ క్రమం లేకుండా ఉంటే ఎలా ఉంటుంది, సడన్ డెసిషన్ అంటే దానికి ప్రత్యేకంగా మధ్యలో ఎవరు ఉండరు, ఇక్కడ ఏజెంట్లు అలా ఉంటుంది. ఆ విధంగా తదాపి దృష్ట తదా అదృష్ట తదాపి దృష్ట అంటే బాహ్య ఇంద్రియాల ద్వారా అలాగే మనసు బుద్ధి అలాగే అహంకారం ఏ విధంగా బాహ్య ఇంద్రియాల ద్వారా క్రమము అక్రమం ఎలా జరిగిందో తదా అదృష్టే తథా అదే విధంగా తదాపి అదే విధంగా అలాగే కూడా అదృష్టే అంటే ప్రత్యక్షం దృష్టము అంటే ప్రత్యక్షం, అలాగే అదృష్టం అంటే కనపడనటువంటి అప్రత్యక్షం. లోపల త్రయస్య ఈ మూడు కూడా ఏంటి, లోపల ఉన్నటువంటి బుద్ధి అహంకారం మనస్సు ఈ మూడిటి చర్య కూడా అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు బయట ఇంద్రియాలతో చూస్తే క్రమరహితము క్రమంగా అనేటువంటి చర్య తీసుకుంటుంది. మరి లోపల పూర్వజన సంస్కారాలు లేదంటే ఈ జన్మలో జరిగినటువంటి సంస్కారాల ఆధారంగా అక్కడ స్వప్నంలో మనకి ఈ చర్య ఎలా జరుగుతుందంటే లోపల ఉండబట్టి స్వప్నం ఆధారంగా ఇది భయాన్ని కలిగించడం కానీ దుఃఖించడం కానీ లేదంటే కొట్టడం కానీ ఇవన్నీ చర్యలు నీకు పూర్వ సంస్కారాల ఆధారంగా స్వప్నం అందు అనుభవిస్తాడు. ఒక్కొక్కసారి పెద్ద లోయలో పడిపోయినట్టు, ఒక్కొక్కసారి ఉలిక్కి పడటం ఏడవడము ఇవన్నీ కూడా లోపల చర్యలు అన్నమాట. ఇవి ఈ మూడు ఉన్నటువంటి బయట ఏ విధంగా క్రమము క్రమరహితము ఏ విధంగా ఉందో అదే విధంగా లోపల కూడా అదే విధంగా క్రమము క్రమరహితం కూడా జరుగుతాయి అలా సడన్గా కూడా. ఆ విధమైనటువంటి చర్యల ఆధారంగా లోపల కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అని రెండు రకాలు ఈ విధంగా జరుగుతుంది. స్వప్నం అందు ఆ విధంగా ఉంటే క్రమరహితంగా అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ స్వప్నం అందు కాన్షియస్ మైండ్ పనిచేస్తూ ఉంటుంది కదా నీకు, అలాగే సుషుప్తి యందు సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. మనకి పడుకున్నప్పుడు శరీరము ఇంద్రియాలు మనస్సు అన్నీ కూడా డౌన్ అయినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ మేల్కొని ఉంటుందని చెప్పాం కదా, శరీరాన్ని ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. మనకి ఏదైనా పురుగు వస్తుందనుకో, అది వస్తుందని తెలిసి ఏం చేస్తుందంటే శరీరంలో చేతిని లేపి ఒకసారి అలా కొట్టి దాన్ని చంపేస్తే అంతా కూడా మనం ఉదయం లేవగానే ఎలా ఉంటుంది, మనకి అంతా కూడా రక్తమయంగా అనిపిస్తుంది. అంటే నిదట్లో చేయి తగిలి చనిపోయిందని మనం అనుకుంటాం, కానీ సబ్ కాన్షియస్ మైండ్ నీకు ప్రమాదం జరుగుతుందని నీ యొక్క చేతిని లేపి అక్కడ ప్రతిచర్య చేయించింది, చర్య జరిగింది అక్కడ. అందువల్ల సబ్ కాన్షియస్ మైండ్ ఆ విధంగా లోపల కూడా సంస్కారాల ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది చర్య అనేది. ఇప్పుడు చైతన్య శక్తులు అంటే కాన్షియస్ మైండ్ చైతన్యం అలాగే ఉపచైతన్యం అని రెండు, అలాగే చైతన్యం అంటే కాన్షియస్ మైండ్ అలాగే ఉపచైతన్యం అంటే సబ్ కాన్షియస్ మైండ్, ఈ రెండు కూడా ఎలా ఉంటుంది. చైతన్యం అనేటువంటి కాన్షియస్ మైండ్కి 10% శక్తులు ఉంటాయి, సబ్ కాన్షియస్ మైండ్కి 90% శక్తులు ఉంటాయి. అంటే 90% దానికి శక్తులు ఎక్కువ ఉంటాయి.
మనం సహజంగా మనం అనుకుంటాము మన మనసుతో ఆలోచించేటువంటిదే వాస్తవమైనటువంటి జ్ఞానము, దానికి ఉన్నదే నిజమైనటువంటి శక్తిగా అనుకుంటాం. కానీ దానికి మూలమైనది సబ్కాన్షియస్ మైండ్. దానికి అన్లిమిటెడ్ పవర్ ఉంది. దానికి ఉన్నటువంటి శక్తి ఏంటో తెలుసుకుందాం ఇక్కడ. ఇక్కడ మనకి ఈ యొక్క కాన్షియస్ మైండ్‌లో ఉన్నటువంటి ఇంద్రియాలు, దీనికి ఆధీనంలో ఉన్నటువంటి ఏంటో చూద్దాం ఒకసారి. హ్మ్. పంచ జ్ఞానేంద్రియాలు కంట్రోల్ చేస్తూ ఉంటుంది. చూడండి, మనము కాన్షియస్ మైండ్‌తో ఒకటే మనం వెళుతున్నాం. దాన్ని చూడకూడదు అనిపించింది. ఎందుకు బయటికి ఉదయం లేవగానే మనకి బయటికి రాగానే సూర్యుడి కిరణాలు బాగా శక్తివంతంగా మనకి వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు మనం అలా చూడగానే వెంటనే కళ్ళు మూపిచ్చేస్తుంది. అమ్మో! చూడలేకపోతున్నామని కళ్ళు మూపిచ్చేస్తుంది అది. ఎందుకని? తట్టుకోలేక కళ్ళు మూపిచ్చేస్తుంది అది. మూపిచ్చేసి ఏమంటుంది అది? ఇంద్రియాలని చూడొద్దని చెప్తుంది. ఎందుకని? కళ్ళు మంటలు పుడుతున్నాయి ఆ బాధకి తట్టుకోలేక. అలాగే ఈ జ్ఞానేంద్రియాలు, ఇంద్రియాల యొక్క జ్ఞానం కూడా దీని కంట్రోల్‌లో ఉంటుంది. అంటే ఒక విషయాన్ని వినాలా? లేదంటే వినకూడదా? లేదంటే చూడాలా? చూడకూడదా? తినాలా? తినకూడదా? అనేటువంటి దీనికి ఇప్పుడు జ్వరం వచ్చింది. కాన్షియస్ మైండే అంతా కూడా. జ్వరం వచ్చినప్పుడు నీవు పలానా పదార్థం తినకూడదని చెప్తుంది అంతే. తినదు ఇక ఇంద్రియాలు. అంటే ఇంద్రియాలు తన కంట్రోల్‌లో ఉంటాయి. కాన్షియస్ మైండ్. ఇంకా కదలికలు, కదలకుండా కూర్చోండి అన్నామనుకో ఇంక కదలదు. అది కూడా కదలకుండా కూర్చోబెడతది. ఆలోచనలు కంట్రోల్ చేయడంలో మనం ధ్యానంలో అభ్యాసం చేపిస్తాం కదా! ఆలోచనలు కూడా తన కంట్రోల్‌లో పెట్టుకుంటది. అభ్యాసంలో మరి ఆలోచనలు కంట్రోల్ పెడతాం మనం. చిత్తవృత్తులు నిరోధం చేస్తాం కదా యోగాభ్యాసం. ఇంకా తర్కం, ఏదన్నా విషయాన్ని తర్కించడంలో కూడా ఇది పాత్ర వహిస్తుంది. విశేషమైనటువంటి విశ్లేషణ ఒక వస్తువు సంబంధించి, ఒక పదార్థానికి సంబంధించినటువంటి విషయ విశ్లేషణ చేయడంలో కూడా దీని పాత్ర ఉంటుంది. వివరణ, మనకి ఒక విషయానికి సంబంధించినటువంటి వివరణ అనేది మనకి తెలియజేయటం కానీ మరొకరికి తెలియజేయటంలో కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది. దీని యొక్క పాత్ర వివరించడంలో. అవకాశాలు గుర్తించి దాన్ని వశం చేసుకుంటూ ఉంటుంది. తనకి అనుకూలమైన అవకాశాలు ఏవి ఉన్నాయనుకో, పని చేయటంలో కానీ, తనకి వస్తు సేకరణలో కానీ, లేదంటే ఏదన్నా ఒక విషయంలో అవకాశాలు వస్తే, ఉద్యోగం కానీ లేదంటే ఇంకా బాహ్యమైనటువంటి వృత్తుల్లో ఏదైనా సరే అవకాశాలు వస్తే దాన్ని గుర్తించి తన వశం చేసుకుంటుంది. నిర్ణయించడంలో కూడా దీని పాత్ర ఉంటుంది కాన్షియస్ మైండ్‌లో. ఎందుకని? ఇది మంచి, ఇది చెడు, ఇది నాకు ఇష్టం, ఇది ఇష్టం లేదని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. తీర్పులు ఇవ్వడం, ఇది జడ్జిమెంట్ కూడా ఇస్తుంది అది. జడ్జిమెంట్ ఇవ్వడంలో కూడా దీని చర్య ఉంటుంది. చర్య తీసుకోవటం, దాన్ని జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అది చేసేటువంటి కర్మలందు ఇది చేసేటువంటి కర్మల్లో దీని యొక్క చర్య అంటే పని చేయటంలో దీని యొక్క పాత్ర ఉంటుంది. వివిధ విధానాలు తయారు చేయడం, దీనికి ప్లానింగ్ ఉంటుంది అక్కడ. దీనికి మనం ఒక పని చేయాలనుకో, దానికి సంబంధించినటువంటి విధానం మొత్తం కూడా ఒక ప్రాసెస్లు తయారు చేసుకుంటుంది ఇది మైండ్. అలాగే దీనికి కోరికలు అనేటువంటి చెప్పవసరలా. దానికి గుణ సంస్కారాలను బట్టి ఇది కోరికలు కోరుకుంటూనే ఉంటుంది. అలాగే కోరికలు పుట్టించడం, ఉపచైతన్యంకి ఇది ఏం చేస్తుందంటే సబ్కాన్షియస్ మైండ్కి ఇది వాచ్మెన్గా ఉంటుంది. అంటే దాని దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళనివ్వదు. ఇది వాచ్మెన్గా ఉండి మనకి ఆ వాచ్మెన్గా ఉంటే ఎప్పుడు ఉందంటే బాగా మనకు బాధ కలిగినప్పుడు, బాగా సంతోషం కలిగినప్పుడు, లేదంటే బాగా పెద్ద సమస్య వచ్చినప్పుడు సబ్కాన్షియస్ మైండ్కి ఇది అక్కడ అనుసంధానం చేస్తుంది. అప్పుడు దాని నుంచి మనకి జ్ఞానం అనేది ప్రసరం అవుతుంది. అందుకే ఇది డైరెక్ట్గా దాంతో అనుసంధానం వాచ్మెన్ గేట్ లాగా ఉంటుంది ఇక్కడ మనకి. అలా ఈ యొక్క చైతన్యానికి సంబంధించినటువంటి మొత్తం కూడా 13 శక్తులు, 13 ఫ్యూచర్స్ అన్నమాట ఇవి. చెప్పి ఇప్పుడు ఉపచైతన్యం అనేటువంటి సబ్కాన్షియస్ మైండ్కి 90% దానికి సంబంధించినటువంటి శక్తుల గురించి చెబుతున్నారు. 31 ఫ్యూచర్స్ ఉంటాయి అన్నారు. దీని గురించి ఎలా ఉండదు, జ్ఞానేంద్రియాలని అదుపులో పెడుతుంది ఇది. జ్ఞానేంద్రియాలను అదుపులో పెట్టడంలో కూడా దీని పాత్ర ఉందంట. కాన్షియస్ మైండ్లో
అదుపులో పెడుతుంది. అలాగే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కూడా అదుపులో పెడుతుంది. చెప్పాను ఇంతకుముందు సడన్‌గా తీసుకున్నప్పుడు డెసిషన్స్ ఇంద్రియాలను కంట్రోల్‌లో పెడుతూ ఉంటుంది. కదలికలు కూడా దీని ఆధీనంలో ఉంటాయి. అది ఒకసారి సంకల్పం చేస్తే దీనికి గానీ ఆ యొక్క సమాచారం, దాని యొక్క సంకల్పం అనుసంధానం అయితే ఇంకంతే రాయే కదలకుండా అలా ఉంటుందంటే. కదలికలు కూడా దీని కంట్రోల్‌లో ఉంటాయి. కదలాలా, కదలకూడదా అనేటువంటి దీని స్వాధీనంలో ఉంటుందన్నమాట. ఎప్పుడు ఈ బలంగా సంకల్పం చేస్తే, సామాన్యంగా సంకల్పం చేసి కాన్షియస్ మైండ్‌లో ఉంటుంది గానీ అది ఎప్పటికైనా చలనాత్మకం. కానీ ఇది నిర్ణయం తీసుకుంటే మాత్రము అంతే. మొండోడు రాజు కంటే గొప్పోడు అన్నట్టుగా ఇది చాలా మొండిదనమాట. ఒక్కసారి తీసుకుంటే అంతే, శరీరం శిలైపోవాల్సింది అట్లా ఉంటుంది. కదలాలా, కదలకూడదు దాని డిసిషన్స్ అంతా. అలాగే కంట్రోల్‌లో పెడుతుంది. చర్యకు ప్రతిచర్య చేస్తుంది ఇది. ఏదన్నా వస్తున్నప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్పాను ఇట్లా. సూర్యుడి యొక్క కిరణాలు ఒక్కసారి మనము అలా చూడగానే వెంటనే కళ్ళు ఆటోమేటిక్‌గా ఆర్పేద్ది. అది తెలుసుకుని ఆర్పడం వేరు. అది వెంటనే సడన్‌గా కళ్ళు మూసేస్తుంది. ఎవరి చర్య అది? దీనిదే. ఒకవేళ ఏదన్నా ధూళి వస్తుంది గాలిలో లేసి, వెంటనే కళ్ళు తనకు తాను మూసేస్తుంది. మనమేమి ధూళి వస్తుందని ముయ్యమనలా. అది ఒక్కటే డైరెక్ట్ చేసేస్తుంది. అలాగే చర్యకి ప్రతిచర్య చేస్తుంది. బయట ఉన్నటువంటి చర్యకి ప్రతిచర్య కూడా చూపిస్తుంది. రాడార్‌లా పనిచేస్తుంది. రాడార్ ఏం చేస్తుందంటే మనకి హెలికాప్టర్, విమానాల్లో దీని యొక్క పనితనం ఉంటుంది. దీని యొక్క రాడార్ మిషన్. అది ఏం చేస్తది? మనకి పైకి వెళ్ళిన తర్వాత మనము ఎక్కడ ల్యాండ్ అవ్వాలి, ఎక్కడ దించాలి అనేటువంటి ప్రతిదీ కూడా, ఏ ఊరొచ్చింది ఇప్పుడు, ఏ ఊరు దాటాము, ఎక్కడ ల్యాండ్ అవ్వాలి, ఈ ప్లేస్ ఏంటి అన్నీ కూడా నీకు యొక్క రాడార్ అనేటువంటి యంత్రం ద్వారా మనకి సూచనలు చేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఇది రాడార్ లాగా పనిచేస్తుంది అంటున్నాడు ఇక్కడ. అంటే అక్కడైతే మనం బయట పైన ఉన్నటువంటి ఆకాశం నుంచి కింద ఉన్నటువంటి గ్రామాలు తెలుసుకున్నట్టుగా, మరి దీనికి ఎట్లాగు అంటే రాడార్ లాగా మార్పులు పసిగట్టడం జరుగుతుంది ఇక్కడ. ఏం చేస్తుంది ఇది? మనకి మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులను పసిగడుతూ ఉంటుంది రాడార్ లాగా. సంఘటనలు పసిగడుతూ ఉంటుంది. అలాగే వాతావరణంలో వచ్చే మార్పుల్ని పసిగడుతూ ఉంటుంది. ఆ యొక్క ఎన్ని కూడా రాడార్ లాగా వ్యవహారం చేస్తూ ఉంటుంది ఇది. అలాగే సిక్స్త్ సెన్స్ అంటారు. ఆరవది సిక్స్త్ సెన్స్ అంటారు. అంటే తెలుసుకునేది. అంటే ఆరవ శక్తి అన్నట్టుగా మనకి 5 కాకుండా ఆరవది కూడా. సెన్స్ అంటే 5 కాకుండా ఆరవది కూడా ఉన్నట్టు. ఆరవ దాని ద్వారా ఆరవ ఇంద్రియం ద్వారా కూడా తెలుసుకోవడం. అంటే ఇది ఏం చేస్తుందంటే మనకి ఇంద్రియాలతో తెలుసుకోవడం ఒకటి, కానీ ఇంద్రియాలకి అతీతంగా ఉన్నటువంటి శక్తి ద్వారా తెలుసుకోవడం. అంటారు ఇప్పుడు ఒక చోట మనం ఉండం, వేరొక చోట ఒక కార్యక్రమం జరుగుతుంది, మనం వెళ్ళలేదు. అప్పుడు మనం అనుకుంటుంది ఆ విషయం మనకు తెలియదు, జరుగుతుంది కానీ ఆ విషయం తెలియదు. కాకపోతే అక్కడ మన గురించి తలుచుకున్నట్లుగా, మన గురించి తెలుసుకున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఇక్కడ మనకి అప్పుడప్పుడు మంచినీళ్ళు తాగినప్పుడు, భోజనం చేసినప్పుడు మనకి పొలమారుతూ ఉంటుంది. పొలమారుతున్నప్పుడు ఒక్కసారి అలా జరిగినప్పుడు వెంటనే మనం ఆలోచన ఒకటి వస్తుంది. ఒక పక్కన వాళ్ళు అంటారు ఎవరో నిన్ను తలుచుకుంటున్నారు అన్నారు. వెంటనే మనకి స్ట్రైక్ అవుతుంది, ఈ సమయంలో ఎవరు తలుచుకుంటారా అని ఒక్కసారి ఆలోచన అవుతుంది. ఆ సమయంలో నీకు ఇంద్రియాలకి అతీతంగా ఉంటుంది, పనిచేస్తుంది. ఎవరు తలుచుకుంటారు, ఈ సమయం ఏంటి, ఈ రోజు ఏంటి, ఇక్కడ ఎవరు తలుచుకుంటారా అని, ఎవరున్నారా అని ఆలోచన. వెంటనే నీ సిక్స్త్ సెన్స్ ఒక కాషన్ ఇస్తూ ఉంటుంది. ఈ సందర్భంలో పలానా చోట నీకు ఒక చోట కార్యక్రమం జరుగుతుంది, దానిలో తలుచుకుంది. వెంటనే అక్కడి నుంచి నీకు ఫోన్ వస్తుంది, ఎక్కడుండవురా అని. వెంటనే ఎందుకని, ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది, నేను పిలవడం మర్చిపోయాము, అప్పుడే అనుకున్నా. అది వెంటనే అక్కడి నుంచి వచ్చి నీకు ఆ కాషన్ ద్వారా నీకు తెలియజేస్తుంది. అంటే సిక్స్త్ సెన్స్ ద్వారా నీకు వెంటనే ఇప్పుడు అన్నాను కదా అంటావు. అలాగే ప్రతిదీ కూడా ఒక్కొక్క సిచ్యువేషన్లో నీకు సంకేతాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. సిక్స్త్ సెన్స్ ద్వారా అది నీకు జ్ఞానాన్ని తెలియజేస్తుంది. టెలిపతి అంటే ఇక్కడ ఏంటంటే మనము ఇక్కడ ఉంటాం, కానీ దూరంగా ఉన్నటువంటి వ్యక్తులతో మానసికంగా మాట్లాడటం. ఇది ఒక యోగులు మాత్రమే చేయగలరు దీన్ని, సామాన్యులు ఈ చేయలేరు దీన్ని. ఎందుకని అనుభవానంద స్వామీజీ
ఎక్కడో ఒక చోట ఉండి అమెరికాలో ఉన్నటువంటి తన శిష్యురాలకి జ్ఞానబోధ చేశాడు మానసికంగానే. మధ్యలో ఎటువంటి కమ్యూనికేషన్ అనేది యంత్రాలు ఏమీ లేవు. మానసికంగా తాను అక్కడి నుంచి ఆ విధమైనటువంటి బోధ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే టెలిపతి అనేటువంటిది ఏదైతే ఉందో ఇది టెలిఫోన్ అవసరంలా, కేవలం మానసికమైనటువంటి శక్తి తరంగాలతో పనిచేస్తూ ఉంటుంది. ఈ యొక్క శక్తి మనకి బాహ్యమైనటువంటి జంతువుల్లో ఎక్కడ ఉంటుందంటే ఈ యొక్క మనో సంకల్పంతో ఒక ఒక జంతువు పనిచేస్తూ ఉంటుంది. సంకల్పంతోనే ఒక పని చేస్తూ ఉంటుంది. ఏంటిదంటే సముద్రపు తాబేలు సముద్రపు ఒడ్డున తన గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టి అది సముద్రంలోకి వెళ్ళిపోతుంది. తన ఆలోచనలతో గుడ్డులను పొదుగుతుందంట. ఇది చూడు విచిత్రమైన సృష్టిలో ఇది ఒక విచిత్రం అనమాట. ఆలోచనలతో గుడ్డుల్ని పొదుగుతూ ఆ ఆలోచన శక్తితో తన పిల్లలను తన దగ్గర తెచ్చుకుంటుంది. అలాగే ఈ యొక్క శక్తి ఏదైతే ఉందో ప్రతి ఒక్క జీవిలో కూడా ఉంది, కాకపోతే మనిషిలో కూడా ఉంది. దాన్ని మనము యాక్టివేట్ చేసుకోవాలి. సాధనలో యోగి దాన్ని అనుసంధానం అయి ఉంటాడు. దానివల్ల మానసికంగా తాను మాట్లాడుతూ తెలియజేస్తూ విషయాలు ఉంటాడనమాట. ఇది టెలిపతి అంటారు. అది సామాన్య స్థితిలో కూడా ఒక్కొక్కసారి మనకు పనిచేస్తుంది. ఇప్పుడే మనము ఇలా ఒకటి మాట్లాడుకుంటూ ఒక వ్యక్తి గురించి పేరు వచ్చింది, వెంటనే అక్కడి నుంచి ఫోన్ వస్తుంది. ఆయనకి ఏమి తెలియదా సంకేతం లేదు, జస్ట్ అక్కడి నుంచి ఫోన్ వచ్చింది అంతే. మనం ఇంత పలవారింది అంటాం కదా, అలాగే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాట్లాడుకుంటే అక్కడి నుంచి ఫోన్ వచ్చిందంటే ఇప్పుడేరా నీ గురించి అడుగుకుంటున్నాము, నీకు 100 ఏళ్ళు అంటారు. అప్పుడు వెంటనే ఆయన మాట్లాడుతూ ఎలా సందర్భం వచ్చింది, ఎలా మాట్లాడుకుంటున్నాము, ఎలా ఉన్నామని వీటి గురించి తెలుసుకుంటారు. అలా ఒక వ్యక్తికి మానసికంగా కొన్ని తీవ్రమైనటువంటి సంకల్పంతో కూడా విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు. ఉదాహరణకి టెలిపతి అంటే ఇంకొకటి అంటే ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు గురించి కూడా చెప్పుకోవచ్చు. ఆయన తీవ్రమైనటువంటి తపనతో విలువిద్య నేర్చుకోవాలని ఎంతో తపిస్తూ ఉంటాడు. తపించి గురువుని ద్రోణాచార్యుని గురువుగా ఎంచుకుని దాన్ని బొమ్మగా చేసి ఎంతో నిష్టగా పూజ చేస్తూ ఉంటాడు. ఆ గురువులో ఉన్నటువంటి ఈయన యొక్క నమ్మకం అనేటువంటి శక్తి ఈయనకి ఆ యొక్క మంత్రాలని, రహస్యమైన మంత్రాలను బోధించేస్తుంది. చూడు, అది తెలియదు, ద్రోణాచార్యుడు తెలియదు, కానీ తన ద్రోణాచార్యుల్లో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో గురుశక్తి ఈయన నమ్మినటువంటి నమ్మకం ద్వారా ఈయనకి చేరవేస్తుంది. అంతే కదా, మరి బయట ఎక్కడి నుంచి రాదు. తను నమ్మాడు. నమ్మినప్పుడు ఏమైందంటే మనశ్శక్తి ఏదైతే ఉందో తనకు ఉన్నటువంటి ద్రోణాచార్యుడికి ఉన్నటువంటి ఏదైతే ఉందో సూక్ష్మంగా ఉన్నటువంటి మనోశక్తితో అనుసంధానమైనప్పుడు దానికి సంబంధించిన మంత్రాన్ని కూడా ఉపదేశం జరిగింది. ఆయన ఏం వచ్చి ఈయనకు ఉపదేశం చేయలే, కేవలము మనశ్శక్తి ద్వారా జరుగుతుంది. ఈ విధంగా నమ్మకంలో కూడా ఈ విధమైన సమాచారం టెలిపతి ద్వారా నీకు జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ టెలిపతి అని ఎవరితో అయినా యోగి మాట్లాడగలడు, మాట్లాడుతూ విషయాన్ని తెలియజేయగలడు. అలాగే జ్ఞాపక శక్తి ఈయనకు ఉన్నటువంటి జ్ఞాపక శక్తి జన్మలకు ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా గుర్తొస్తుంది. దీనికి చెప్తారు కదా జ్ఞానుల గురించి, మనకు కొంతమంది బుద్ధులు కానీ బుద్ధ భగవానుడు కానీ వీళ్ళు, కొంతమంది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, రాఘవేంద్ర స్వామి కానీ వీళ్ళందరూ అంటారు, నేను 2 జన్మల క్రితం అలా ఫలానా అవతారం ఎత్తాను, ఈ పూర్వజన్మలో ఈ అవతారం, ఈ జన్మలో ఈ అవతారం, మళ్ళీ వచ్చే జన్మలో ఫలానా అవతారం. వీళ్ళకు సంబంధించిన జ్ఞానం ఎక్కడి వరకు ఉందంటే జన్మల జ్ఞానం ఉంది. మనకి ఈ జన్మకు సంబంధించిన జ్ఞానమే కష్టంగా అనిపిస్తుంది. ఎందుకు అక్కడ దాకా ఇప్పుడు చెప్పింది కాసేపటికి మనకి కష్టం అనిపిస్తుంది జ్ఞాపక శక్తి. ఎందుకని? మనకు అనేక విషయాల వ్యాపకాలు, అందుకే గుర్తుండాలి. ఎందుకని? ఎవరికి జ్ఞాపకశక్తి తక్కువ లేదు, కానీ మనము దాని యందు ఆసక్తి ఇష్టం ఉంటే అది ఎంతదైనా సరే గుర్తుంటుంది. ఆసక్తి ఇష్టం లేకపోతే అది దాంతో కనెక్షన్ అవ్వదు. అది అందుకే జ్ఞాపక శక్తి. భావోద్వేగం కంట్రోల్లో పెడుతుంది. ఇది మనకు వచ్చేటువంటి కోపతాపాలు, అలాగే సంతోషం, ఆనందం ఎన్నిటిని కూడా తన కంట్రోల్లో పెడుతుంది. ఇది కంట్రోలు పెడుతుంది, అలాగే అధికంగా కూడా చేస్తూ ఉంటుంది మన యొక్క స్థితిని బట్టి. జ్ఞానం, అబ్బా దీనికి ఉన్నటువంటి జ్ఞానము చెప్పాను కదా. ఇప్పుడు జ్ఞాపక శక్తి, స్మృతి, ఇది జ్ఞాపకం అనేటువంటి ఇలాంటి అలాగే జ్ఞానం అనేటువంటిది సర్వజ్ఞత్వం ఉంటుంది. ఈశ్వరి యొక్క సర్వజ్ఞత్వం, దానికి సంబంధించి జ్ఞానం ఉంటుంది.
తత్ర నిరతిశయం సర్వజ్ఞత్వ బీజం అన్నారు కదా. ఈశ్వరుడి యొక్క శక్తితో డైరెక్ట్గా గాడ్కి ఏజెంట్ ఇది. మనకి గాడ్కి ఏజెంట్గా ఉంటుంది, అదొక ఆప్షన్ ఇది. జ్ఞానం అనేటివి అలాంటిది. తెలివి, నీకు ఒక వస్తువుని జ్ఞానం వేరు, తెలివి వేరు. జ్ఞానం తెలుసు నీకు భోజనం ఎలా తయారు చేయాలో, కానీ తెలివి అంటే ఏంటంటే ప్రాసెస్, ఒక క్రమంగా ఏ ఏ విధంగా చేయాలనేది దీని ప్రాసెస్ అనమాట. అంటే మొట్టమొదటగా ఏ పని చేయాలి, తర్వాత ఏ పని చేయాలి అనేటువంటిది ఏదేంటంటే దాన్ని ఏమంటారంటే తెలివి అంటారు. ఆ విధంగా అలాగే అవకాశాలను పుట్టించడం, ఇది అవకాశాలను పుట్టిస్తుంది, అది అవకాశాలను ఎత్తుక్కుంటుంది కాన్షియస్ మైండ్. ఇది అవకాశాలను పుట్టిస్తుంది, దీని శక్తి అలాంటిది అనమాట. ఇది కాలజ్ఞానం. మనకు మన జీవితంలో 3 కాలాలకు సంబంధించిన భూత, భవిష్యత్తు, వర్తమానం 3 సంబంధించినటువంటి జ్ఞానం దీనిలో ఉంది, కాలజ్ఞానం. టైం సెన్స్, దీనికి ఉన్నటువంటి టైం సెన్స్ ఎలాంటిదంటే మనము ఉదయము 3 గంటలకు లేవాలంటే దీనికి 10 నిమిషాలు తక్కువ లేదంటే పావు గంట ముందే లెగ్గొడుతుంది మనల్ని. అలాంటి గొప్పది అది. అలారం క్లాక్ అంటారు దీన్ని. టైమ్స్ అనమాట. టైంకి నువ్వు ఆఫీస్కి 9 గంటలకు వెళ్ళాలంటే 10 నిమిషాల ముందే లోపల ఇండికేట్ చేస్తూ ఉంటుంది వెళ్ళాలి, టైం అయిపోతుందని. నువ్వు ధ్యానంలో కూర్చున్నావు, నేను ఒక అరగంట ధ్యానం చేయాలనుకున్నాను, నీకు 5 నిమిషాల ముందే దాన్ని ఇండికేట్ చేస్తుంది, అది అరగంట అయిపోయింది లేదని. అంతే, నువ్వు ఒకసారి కాషన్ ఇచ్చేస్తే మనం అలారం పెట్టుకున్నట్టే టైం. అలా ఆ విధంగా టైం సెన్స్ ఉంటుంది ప్రతిదీ కూడా. ఎంత పర్ఫెక్ట్ ఉంటుంది అంటే దీనికి సిస్టమ్, ఎటువంటి బెడ్స్ కొట్టం ఉండదు దీనికి. ఎగతాళి తెలియదు, అలాగే సీరియస్ తెలియదు. నువ్వు ఏదిస్తే దాన్ని అదే విధంగా అమలు చేస్తూ ఉంటుంది. దీన్నే తథాస్తు దేవత అంటారు కదా, అంతే అదే విధంగా ఉంటుంది. ఇంకా స్వతంత్ర నాడీ మండలం కంట్రోల్ చేస్తూ ఉంటుంది. లోపల నాడీ మండలంలో స్వతంత్ర నాడీ మండలాన్ని కంట్రోల్ చేస్తుంది. స్వతంత్ర నాడీ మండలం అంటే మనకి కనురెప్పలు, చెవులు, మనకి బయట బాహ్య ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో మనకి మన ఆధీనంలో ఉంటాయి. కానీ లోపల జీర్ణం చేయటము, పచనం, తీసుకున్నటువంటిది మళ్ళా రసంగా మార్చడం, రక్తంగా మార్చడం, ఇవన్నీ కూడా స్వతంత్రాలు అన్నమాట. మన కంట్రోల్లో ఉండవు అవి. దానికి జరిగిపోతూ ఉంటుంది ప్రాసెస్. దాన్ని కంట్రోల్ చేసేటువంటి దీనికి ఉంది శక్తి. ఇంకా వ్యాధుల్ని పుట్టించడం. మనకి ఒక వ్యాధి వచ్చింది, మొన్న కరోనా వైరస్ వచ్చింది కదా. చాలామంది ఏంటంటే అందరిలో ఇమ్యూనిటీ పవర్ ఉంటుందని చెబుతున్నారు, కానీ భయంతో ఏమవుతుంది అంటే ఆ ఇమ్యూనిటీ పవర్ డౌన్ అవుతుందని చెప్పారు. అంటే ఆడు పక్కవాడికి వచ్చిందనగానే వీడు తనతో కలిగినటువంటి సందర్భాలు, అంటే తనతో కలిసినటువంటి సందర్భాలు గుర్తు చేసుకోవటం వల్ల, లోపల భయాన్ని కలిగించడం వల్ల అవును వస్తుందేమో అని మనసులో ఒక అనుమానం వచ్చినప్పుడల్లా అది వీడి దగ్గర క్రిమి లేకపోయినా, వైరస్ లేకపోయినా ఇది క్రియేట్ చేస్తుందంట. ఎందుకని? ఒక అనుమానంతో ఒక కాషన్ ఇచ్చేసాడు, ఆయనతో కలిసి ఉందేమో, దానికి తెలియదు సబ్కాన్షియస్ మైండ్ అది నిజమా అబద్ధమని. అది ఉందేమో అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి వైరస్ ఇది క్రియేట్ చేయగలదంట. అలాంటి శక్తి కలిగింది. అందుకే ఒక వ్యాధి వచ్చిందంటే మనం దాని గురించి భయపడినా, అది వస్తుందని నువ్వు అనుమానం పెట్టినా కానీ దానికి సంబంధించినటువంటి లక్షణాలన్నీ సృష్టించుతుందట. ఎందుకని? మదర్ తెరీసా ఉన్నారు, ఆవిడ కుష్ఠరోగులకి ఎంత సేవ చేసిందో. వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయపడుతూ ఉండే వాళ్ళకి ఈవిడ ఎటువంటి గ్లౌజులు లేవు, ఏమీ లేవు, వెళ్ళి ఆవిడకి ఉన్నటువంటి దైవ స్వభావం ఏదైతే ఉందో జాలి, కరుణ, దయతో వెళ్ళి చక్కగా వాళ్ళకి తల్లిలాగా ప్రేమగా సేవ చేస్తూ ఉండేదట. ఆవిడికి ఎటువంటి సమస్య రాల. ఎందుకని? భయం లేదు, కేవలము ప్రేమ, దయ, జాలి, ఇవే. ఇంకా తనని ఏమీ చేయలేకపోయింది వ్యాధి. తనకు లోపల వికారం లేదు. మనకేమో ఏదన్నా చూస్తే వెంటనే భయం. పక్క వాళ్ళకి జ్వరం వచ్చిందంటే అమ్మో మనకు కూడా వస్తుందేమో, వైరల్ ఫీవర్లు వచ్చినాయి అంటే ఇంకా అంతే. వీళ్ళు భయంతోనే సగం ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల వీళ్ళకి అటాక్ అవుతూ ఉంటాయి. అందుకే ఇది మనకి భయము లేదంటే అనుమానం అనేదన్నా వచ్చిందనుకో వెంటనే ఇది అలాంటి లక్షణాలను క్రియేట్ చేస్తుందండి. అందుకే భయపడకూడదు. అందుకే వచ్చింది అంటే మనము ఎప్పుడు కూడా మానసికంగా ధైర్యంగా ఉండాలి. మనకెందుకు వస్తుంది? మనము ఆరోగ్యవంతులము, మనం ఏది పొరపాటు ఆహారపరంగా బాగున్నాము, చక్కగా టైం టు టైం మొత్తం కూడా మన దినచర్య బాగుంది, అలాంటప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదని. ఎవరైతే మానసికంగా ధైర్యంగా ఉంటారో అలాంటిది పాజిటివ్గా ఉన్నటువంటి వాడికి ఏం చేయలేదు, కానీ నెగిటివ్గా ఎక్కువగా థింక్ చేసే వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది.
అనుమానించిన, భయపడిన ఈ విధమైనటువంటి స్థితిని తీసుకొస్తుందంట అది. చింతించిన, పదే పదే దాని గురించి చింతిస్తూ ఉంటుంది. ఒక వ్యాధి వచ్చిందనుకో, వస్తుందేమోనని చింతిస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తుంది? దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తుంది. మరణంపై ఆధిపత్యం. దీన్ని ఎప్పుడు మనం పూర్తిగా డౌన్ చేసేస్తామో అప్పుడు వదిలేస్తుంది. కానీ మనం చనిపోకూడదని సంకల్పించినప్పుడు ప్రాణం పోనివ్వదు లోపల నుంచి. నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైనప్పుడు మాత్రమే డౌన్ చేసేస్తది. అప్పుడు మాత్రమే ప్రాణం బయటకు వదులుతుంది. అప్పుడు వరకు పోనివ్వదు. పెరుగుదలని కంట్రోల్ చేస్తుంది. మనకి శరీరం, అవయవాలు ఇవన్నీ కూడా పెరుగుదలని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆ యొక్క కంట్రోలింగ్ కూడా దీని ఆధీనంలో ఉంటుంది. ఇంకా ప్రాణశక్తి పైన అదుపు ఉంటుంది. మనం తీసుకునేటువంటి ప్రాణశక్తి తన యొక్క ఆధీనంలో ఉంటుందట. నొప్పి లేదంటే ఆరోగ్యాన్ని కంట్రోల్లో పెట్టడంలో కూడా, అదుపు చేయడంలో కూడా దీని ఆధీనం. ఇప్పుడు మనకి బాగా నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, దాన్ని కంట్రోల్ చేయడంలో దీన్నే. అలాగే ఆరోగ్యం, అనారోగ్య సమస్య వచ్చింది, ఆరోగ్యంగా ఉండటంలో కూడా మనము ధైర్యంగా దీన్ని మనము లోపల పాజిటివ్గా థింక్ చేస్తూ మనకి తగ్గిపోయింది, జ్వరం వచ్చింది, జ్వరం తగ్గిపోయింది, నాకేం లేదు, జ్వరం లక్షణాలు తగ్గిపోయినాయి అని ఒక పాజిటివ్గా ఆలోచన చేస్తే అది కూడా పాజిటివ్గా ఎనర్జీ పాస్ అవుతుంది. రోగ నిరోధక శక్తిపై, వ్యవస్థపై కంట్రోల్లో ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ చెప్పుకున్నాం కదా, భయపడితే ఆటోమేటిక్ డౌన్లో అవుతాయి. అదే భయపడకుండా ఉంటే అది కంట్రోల్లో ఉంటుంది అనమాట. రోగనిరోధక శక్తి శారీరక అవయవాలు కంట్రోల్లో పెడుతుంది. శరీరం అవయవాల పైన కూడా కంట్రోల్లో ఉంటుంది. అలాగే సృజనాత్మక శక్తి దీని ఆధీనంలో ఉంటుంది. ఏదైనా కొత్తగా నువ్వు ఆలోచించాలన్నా, కొత్తగా ఒక పని చేయాలన్నా కానీ దాని సృజనాత్మకత, కొత్తదనము, కొత్తగా ఆలోచించడం, కొత్తగా పని చేయడం అనేది దీని యొక్క ఆధీనంలో ఉంటుంది. అలాగే ఇన్స్పిరేషన్, మనకు లోపల తనకు తాను ఇన్స్పిరేషన్ అంటారు. సెల్ఫ్ ఇన్స్పిరేషన్ అంటే తనకు తాను ప్రోత్సహించుకోవటం. నేను ఏదైనా చేయగలను, ఇది చిన్న పనే కదా, నేను ఈజీగా చేయగలను అన్న ఒక తనకు తాను ప్రోత్సహించుకోవటం. ఎంత పని అయినా సరే ఇంకో తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను పోల్చుకుని ఈజీగా చేయగలను. సెల్ఫ్ ఇమేజ్ అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి ఎలాగూ తాను ముందు దేవతలు ప్రసాదించినటువంటి వరాలు ఏవైతే ఉండి మర్చిపోయాడు. తర్వాత వీళ్ళు పక్క వాళ్ళు చెప్పడం ద్వారా అవును కదా అని గుర్తు చేసుకుని నేను అలా శక్తివంతుణ్ణి అని తనకు తాను గుర్తు చేసుకుని ఒకసారి స్మరణ చేసుకున్నాడు తను తాను. అంతే. ఆ యొక్క సముద్రాన్ని దాటేసి లంకకు చేరుకున్నాడు. ఆ విధమైనటువంటి లోపల సెల్ఫ్ ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది అక్కడ తనకు తాను. కావలసినంత శక్తిని పెంచడంలో కూడా దీందే. చూడు ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి శక్తి అలా ప్రతిదీ కూడా ప్రతి మనిషిలో కూడా ఉంటుందన్న. దేవతలే కాదు, ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దాన్ని అనుకుంటే ఎంత శక్తినైనా పెంచేస్తుంది. అలాగే అయస్కాంతంలాగా ఆకర్షించే శక్తి, మన ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో దీని యొక్క పవరే. అలాగే ప్రత్యామ్నాయంగా సృజనాత్మక శక్తి, ఒకటి జరుగుతుంది, ఒక పని ఆగిపోయింది, దాని ఫెయిల్ అయింది, దాని ప్రత్యామ్నాయంగా అంటే దానికి బదులుగా మరొకటి ప్రత్యామ్నాయంగా పని చేస్తూ ఉంటే మరి దానికి మరొక పని ఏంటి అనేది ప్రత్యామ్నాయం ఆలోచించడం. అంటే ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు, పని చేస్తూ మధ్యలో తనకి ఏదో సమస్య వచ్చింది. అప్పుడు ఏమైంది, చివరికి దానికి ప్లేస్లో మరొక వ్యక్తిని నియమించడం ప్రత్యామ్నాయం అంటారు. దానికి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది ప్రత్యామ్నాయం. సృజనాత్మక శక్తి. ఆధ్యాత్మికత, దీనికి ఆధ్యాత్మికత శక్తి, స్పిరిచువల్ పవర్ కూడా ఉంటుంది. స్పిరిచువల్ శక్తి కూడా దీని కంట్రోల్లో ఉంటుంది అంతా కూడా. విశ్వాత్మకు ఏజెంట్గా ఉంటుంది. విశ్వంలో ఉన్నటువంటి పవర్ సాక్షాత్ భగవంతుడికి ఏజెంట్గా ఉంటుంది ఎప్పుడు కూడా. అన్లిమిటెడ్ పవర్ ఉంటుంది అన్నమాట దీనికి. తను అనుకుంటే అన్లిమిటెడ్ పవర్ను వదిలిపెడుతుంది. ఆ విధమైనటువంటి ఈ యొక్క 31 ఫ్యూచర్స్ సబ్కాన్షియస్ మైండ్కి, దీనికి సంబంధించినటువంటి 31 లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి శక్తులు అంటారు. మనము దీన్ని ఉపయోగించుకుంటే మనం అనుకున్నది ఈజీగా సాధన చేయొచ్చు. మనం అనుకుంటాం శరీరంతో చిన్నగా మనం భావిస్తాం మన శరీరం శక్తిని. కానీ దీనికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే అన్లిమిటెడ్ పవర్. మనం ఏదైనా సాధించేట్టు చేస్తుంది. అలాంటి శక్తి కలిగింది ఇది. మనము
పదే పదే మనము అల్పభావంతో న్యూన భావనతో ఉన్నామనుకో ఆ విధంగానే ఉంటుంది. కాదు నేను అందరికంటే గొప్ప శక్తివంతుడిని, నేను ఏదైనా చేయగలను అనేటువంటి ఆత్మవిశ్వాసంతో నువ్వు మానసికంగా ప్రిపేర్ అయ్యి ఉన్నావనుకో అలాంటి శక్తిని ఉత్పన్నం చేస్తావు. ఏదైనా సరే నువ్వు యథా యథా భావేన తదేవ భవతి అన్నట్టు. నువ్వు ఏ విధంగా భావన చేస్తూ ఉంటుంటే ఆ విధంగా శక్తి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అంతే. నువ్వు నెగిటివ్‌గా ఆలోచిస్తే నెగిటివ్‌గా, పాజిటివ్‌గా ఆలోచిస్తే పాజిటివ్‌గా. అందుకే నువ్వు ఏమి కాదలుచుకున్నావో ఆ శక్తి నీలోనే ఉందని వివేకానంద స్వామి తన వాక్యాల్లో చెబుతూ ఉంటాడు కదా! ఆ శక్తి ఎక్కడుందంటే మనలోనే ఉంది. ఏది సబ్‌కాన్షియస్ మైండ్ రూపంలో ఉంది. నువ్వు సంకల్పించుకోవటమే ఆలస్యం. సంకల్పించుకుని దాన్ని ప్రయత్నపూర్వకంగా నువ్వు పొందాలి అని నువ్వు ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్‌గా దానికి ఘటనవుతుంది. ఇదే సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఉన్నటువంటి శక్తులనమాట. ఇంకా తర్వాత మనకి దీంట్లో దీనికి సంబంధించినటువంటి స్వలక్షణ అయిపోయింది ఇది. ఇది దృష్టి అలాగే దీనికి త్రయస్సు అని చెప్పాడు కదా! ఆ 3 యొక్క క్రమరహితంగా అనేటువంటి లోపల కూడా 3 విధాలుగా ఉంటుందని చెప్పాడు. తర్వాత వచ్చేసి ప్రాణాది వ్యాపారాల్లో అపాన వ్యాపారం పరస్పరం సంక్షేపం సంపన్నం ఏదైతే ఉందంటే అపానం ప్రాణాది అపానాది వ్యాపారాల గురించి మనము తర్వాత కారికలో దీంట్లో తెలుసుకుందాం. తర్వాత క్లాస్లో చెప్పుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.